యూత్ ని ఉర్రూతలూపింది. ఒకే ఒక్క సినిమాతో స్టార్ గా మారింది. తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. కానీ పర్సనల్ లైఫ్ లో డిస్టర్బ్ అయింది. దాంతో కొంతకాలంగా సినిమాలు తగ్గించింది. అయితే ఈ మధ్య మళ్ళీ న్యూ లైఫ్ స్టార్ట్ చేసి ఫుల్ ఖుషీగా ఉంది ఆ హీరోయిన్. మళ్ళీ సరికొత్త జోస్ తో రాబోతుంది. ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మీకోసం. 2019 నుంచి సమంతకు సరైన హిట్ లేదు. 19లో వచ్చిన ఓ బేబీ హిట్. సమంత నటనకు గాను సైమా ఉత్తమ నటి అవార్డు వచ్చింది. అయితే ఆ తర్వాత శామ్ చేసిన సినిమాను ఆమెకు నిరాశనే మిగిల్చాయి. 2020లో వచ్చిన జాను డిజాస్టర్గా నిలిచింది. పుష్ప 2లో యాక్ట్ చేసింది, కానీ అది ఓ స్పెషల్ సాంగ్లో మాత్రమే. యశోదతో మంచి హిట్ అందుకుంది, కానీ అది కమర్షియల్ సినిమా మాత్రం కాదు. గుణశేఖర్ భారీ ప్రాజెక్టు శాకుంతలం కూడా సమంతకు హిట్ అందించలేకపోయింది. విజయ్ దేవరకొండ సమంత కాంబోలో 2023లో రిలీజ్ అయిన ఖుషి కూడా డిజాస్టరే. సమంత కెరియర్ని పరిశీలిస్తే లేడీస్ సెంట్రిక్ మూవీస్ పై కూడా కాన్సన్ట్రేట్ చేస్తుందని తెలిసిపోతుంది. అయితే సమంత రూట్ సెపరేట్. భారీ కమర్షియల్ హంగులున్న సినిమాలు ఎంచుకోవటం లేదు. ఉదాహరణకి అనుష్క మాదిరిగా అరుంధతి, ఘాటి లాంటి చిత్రాలు చేయటం లేదు. ప్రయోగాత్మక కథల్నే ఎంచుకుంటుంది. 2018లో చేసిన యూటర్న్ అలాంటిదే. కన్నడంలో సూపర్ హిట్ అయిన యూటర్న్ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ అయింది. పవన్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సమంత లీడ్ రోల్ పోషించింది. 2019లో చేసిన ఓ బేబీ కూడా రీమేకే. కొరియన్ సినిమా మిస్ గ్రానీ ఆధారంగా ఈ కథ తయారు చేసుకున్నారు. ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ సూపర్ హిట్ అయింది. సమంత నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. యశోద కూడా ఈ కోవకు చెందిన కథే. అదో అడ్వెంచరస్ స్టోరీ. ఇక ఇప్పుడు విజయ్ డైరెక్షన్ లో మా ఇంటి బంగారంగా రాబోతుంది సమంత. ఇందులో కూడా ఎమోషన్స్ అండ్ క్రైమ్ అంశాలు ఉండబోతున్నాయి. మే 15న విడుదల కాబోతుంది మా ఇంటి బంగారం. సో ఈ మూవీ ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి.